2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో సమ్మర్లో ఒక స్పెషల్ బిజినెస్ ఐడియా మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. సమ్మర్లో దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. మరి మీరు కూడా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఈ ఎపిసోడ్ని కంప్లీట్గా మిస్ కాకుండా చూడండి. అండ్ ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ ఎలా చేయొచ్చు, సమ్మర్లో దీనికి ఇంత డిమాండ్ ఎలా ఉంటుంది, అండ్ ఇందులో ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంటుందో వీటన్నిటి గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు లలితమ్మ గారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే మేడం. సో సమ్మర్ అనగానే అందరూ కూడా కుండల నీళ్లు తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. చల్ల నీళ్లు కుండలు, అదే బిజినెస్ చేస్తూ ఉంటారు కదా. సమ్మర్ లో ఎలా ఉంటుందండి ఈ వ్యాపారం? సమ్మర్ లో వ్యాపారం బాగానే ఉంటది మేడం. వానాకాలం తక్కువ ఉంటది, మాకు ఎండుకాలం బాగా ఎక్కువ మొత్తం అమౌంట్ వస్తుంటది. ఓకే, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ వ్యాపారం మీరు? మేము 15-20 ఏండ్ల నుంచి చేస్తున్నాం మేడం. ఎన్ని రకాలు చేస్తూ ఉంటారు? కుండలు ఒకటే చేస్తారా, ఇంకా వేరే కూడా చేస్తూ ఉంటారా? రౌండ్ కుండలు చేస్తాము, కూజలు చేస్తాము, వాటర్ బాటిల్ చేస్తాము. సో వాటర్ బాటిల్ కూడా మట్టితోటి చాలా బాగుందండి. ఎంత ఉంటుంది ప్రైస్? తక్కువ మేడం, ఇది మార్కెట్ లో ఇచ్చేటి కన్నా మా దగ్గర 100 రూపాయలకు మేము ఇస్తాం. ఎంత ఖర్చు అవుతుందండి వాటర్ బాటిల్ మొత్తం తయారు చేయడానికి? 35 రూపాయలు పడుతుంది మేడం. ఎంత టైం పడుతుందండి ఇది? డ్రైయింగ్ అయినా మీరు చేసేటప్పుడైనా ఎంత టైం పడుతుంది? వాటర్ 2 గంటలు టైం పడుతుంది మేడం. ఇంకా ఇంట్లో యూజ్ చేసే ప్లేట్స్ అవన్నీ? ప్లేట్లు తినే అన్నం తినే ప్లేటు, కర్రీస్ వేసుకునే కటోరీ, చిన్న కటోరీ, అవి కూడా చేస్తాం మేడం. మరి మెటీరియల్ అంతా ఎక్కడ దొరుకుతుందండి? మట్టి ఇవన్నీ మీకు? మట్టి మా ఊర్లో చెరువులో ఉంటది, ఆ చెరువులకి వెళ్ళి తెచ్చుకుంటాం మేడం. దాన్ని మేము వడబట్టి మంచిగా స్మూత్ గా చేసుకొని తయారు చేసుకుంటాం మేడం. అంటే ఇందులో పెట్టుబడి ఎలా ఉంటుందండి? తక్కువనే ఉంటుందా పెట్టుబడి? మనం పెట్టుబడి తక్కువనే ఉంటది మేడం. పెట్టుబడి తక్కువ ఉంటది, ఎక్కువ మొత్తంలో. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది కదా, ఇప్పుడు బాగా కుమ్మరోళ్ళకి అనేది లాభం ఉంటుంది. ఓకే, సో మరి ఒక్కసారి మాకు లైవ్ గా చేసి చూపిస్తారా అండి? చూపిస్తాను మేడం. సో ఇప్పటి వరకు మీరు చేసిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మా అందరి కోసం చిన్న కుండ ఏమైనా చేస్తారా? చేస్తాను మేడం. ఓకే, సో చూద్దాము. చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అండ్ చేయడానికి కూడా దగ్గరికి వస్తారు కదండి. మేము కూడా చేస్తామంటారా వచ్చే కస్టమర్స్? మీకు ఎవరికైనా చేయాలనిపిస్తే, మా బాటరీ కావాలంటే మీరు మా ఇంద్ర మహిళా శక్తి నేర్పిస్తారా? నేర్పిస్తాం. ఓకే, ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు మనము ఒకవేళ నేర్చుకోవాలి అంటే? చిన్న ఐటమ్ కావాలంటే ఒక రోజులో వస్తుంది, పెద్ద మొత్తంలో నేర్చుకోవాలంటే 2-3 రోజులు పడుతుంది. అంటే ఒకదానికి తయారవడానికి ఎంత మట్టి మనము యూజ్ చేస్తామండి? అదే మనకు కొలత ఉంటుందా లేదంటే? కొలత అనేది ఇట్లా దీనిపైన చిన్న ఐటమ్ పట్టాలంటే చిన్నగా తీసుకుంటారు, పెద్దగా తయారు చేయాలంటే మామూలుగా ఎక్కువ పడుతుంటది. సో ఇదంతా ప్రాక్టీస్ త్రూ వస్తుంటుందండి? మనం ప్రాక్టీస్ చేయాలా మేడం. ఇది మట్టి ఇట్లా చూస్తే ఈజీగా అనిపిస్తుంది. అవునవును, చేస్తేనే కొంచెం ఎక్కువ మొత్తం. సో ఇప్పుడు మా కోసం మీరు ఏం చేస్తున్నారు? చిన్న పాట్ తయారు చేస్తున్నాం. చిన్న పాట్ ఎంతసేపట్లో ఆరిపోతుందండి ఇది మనకి? ఒక అరగంట అవుతుంది మేడం. ఇదంతా మీ దాంట్లో బాగా సేల్ అయ్యే ప్రోడక్ట్ ఏంటి? వాటర్ బాటిల్ ఎక్కువ సేల్ అవుతుంది. వాటర్ బాటిల్ ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఈ వాటర్ బాటిల్లో ఇంకేమన్నా తయారు చేస్తున్నారా? ఈ లస్సీకి గ్లాసులు తయారు చేస్తున్నాం మేడం. ఇప్పుడు ఎండుగాలము లస్సీ కావాలి, లస్సీకి ఎక్కువ తయారు చేస్తాం. మీరు ఎక్కడ నేర్చుకున్నారండి? మా ఆయన మాస్టర్, మా ఆయన దగ్గర నేర్చుకున్నా మేడం. ఓకే, ఇప్పటి వరకు ఎంత మందికి నేర్పించారు ఏంటి మీ హస్బెండ్? 500-600 మందికి నేర్పించుంటాడు. ఓకే ఓకే, వాళ్ళ ఇంట్లో చేస్తున్నారండి? చేస్తారు మేడం. ఫస్ట్ నుంచి చేసిన వాళ్ళకైతే తొందరగా వస్తుంది, ఇక కొత్తగా నేర్చుకునే వాళ్ళకు టైం పడుతుంది. ఎంత టైంలో వచ్చేస్తుంది అంటారు? పడుతుంది మేడం, ఒక నెల, 15 రోజులు టైం పడుతుంది. మీరు ఫస్ట్ ఏం చేశారండి మీరు నేర్చుకునేటప్పుడు? మీరు చేసిన మొదటి ఐటమ్ అంటే? ఫస్ట్ దీపం మేడం. దీపం చేసిండ్రా? ఓకే. వీటి మీద పెయింటింగ్ లేదంటే కుందన్స్ ఇవన్నీ కూడా డెకరేషన్ ఇవన్నీ కుందన్లు పెట్టుకుంటాం మేడం. కలర్ వేస్తేనే మా కుండకు అనేది అందం వస్తుంది. అది కూడా మీరే చేస్తారా? మేమే చేస్తాం మేడం. పెళ్లిళ్ళ కుండలు, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వచ్చినాయి కదా మేడం. అవునవునవును, చేయితో చేయకుండా కూడా మిషన్స్ కూడా వచ్చాయి కదా. మిషన్ కూడా వచ్చినాయి మేడం. చేయితోటి చేస్తే లేట్ అవుతుంది, మిషన్లు తోటి ఎక్కువ అయితే ఎక్కువ మొత్తం మనకు బాగా బెనిఫిట్ ఉంటుంది. ఇది కప్పు మేడం, చాయ్ కప్పు. ఇది నేను కూడా ట్రై చేయొచ్చండి? వస్తుందా? చేయొచ్చు మేడం, వస్తుంది.
సరే లాస్ట్కి ఒక ట్రై చేస్తాను నేను కూడా. మీరు చేస్తూ ఉంటే ఫాస్ట్గా వచ్చేసింది. మీరు దీపం అన్నారు, టీ కప్ తీశారు. సో ఎప్పుడన్నా దీపం చేస్తారా, కుండ చేస్తారా? దీపం చేస్తాం మేడం. మీకు వచ్చిన పెద్ద ఆర్డర్ ఏంటండి? ఎంతవరకు వచ్చింది ఏంటి పెద్ద ఆర్డర్? నెలకు ఎంతవరకు ఇందులో డబ్బులు సంపాదించుకోవచ్చు మనం? మాకు నెలకు 80,000 లక్ష రూపాయల వరకు ఆదాయం ఉంటుంది మేడం. మరి ఇక్కడ ఇంద్ర మహిళా శక్తికి వచ్చినాక ఇంకెక్కువ మాకు ఆదాయం అనేది ఇంకా తక్కువ పని, ఎక్కువ లాభం. పెట్టుబడి కూడా చాలా తక్కువనే. పెట్టుబడి చాలా తక్కువ. అంటే అప్పుడు హోల్సేల్ వేసేటోళ్ళము, ఇప్పుడు అదే ఇక బయట హోల్సేల్ కన్నా అదే బయట ఇచ్చేటి కన్నా వాళ్ళు కూడా మాకు ఇంద్ర మహిళా శక్తి బజార్కి వస్తే తక్కువలో దొరుకుతాయి. నైస్ నైస్. వచ్చే కస్టమర్స్ ఎలా ఉంటారండి? బాగానే రిసీవ్ చేసుకుంటారా వాళ్ళు? ఈ ప్రోడక్ట్స్ ని ఎలా తీసుకుంటారు? బాగుంది. మట్టి అది అంటే హైటెక్ సిటీలా ఈ మట్టి అనేది దొరకదు కదా మేడం. పిల్లలకు కూడా అంతా మంచిగా చూపిస్తారు. సో టీ కప్ అయిపోయింది. అది కొంచెం ఆరిన తర్వాత మంచిగా వస్తుంది మేడం. అది మీకు కష్టంగా ఏమనిపించలేదా నేర్చుకునేటప్పుడు? ఏం లేదు మేడం, ఇది నేర్చుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఈ మట్టిలో చేయి పెట్టాలంటే మన అదృష్టం అని అనుకుంటారు కొంతమంది కూడా. అంటే మట్టి పట్టుకున్నాలంటే కూడా దొరకదు కదా మేడం. అవునండి, అవునవును. చాలా ఫాస్ట్ చేసేస్తున్నారండి. ప్రాక్టీస్ ఉంటే ఇట్లా తొందరగా వచ్చేస్తుందా? మా ఇంట్లోనే మాస్టర్ ఉండు కదా మేడం, మాకు అన్ని విధాలా చూపిస్తాడు. మా పాపకు కానీ ఇది ఇట్లా ఇంట్లో అందరూ చేస్తారా? ఇంట్లో అందరం చేస్తాం మేడం. ఓకే ఓకే. ప్లేన్ కావాలంటే అట్లా, ఇట్లా ఒత్తి పెట్టుకోవాలంటే ఇట్లా. నైస్. సో ఒకసారి నేను కూడా చేస్తానండి. వస్తుందా నాకు కూడా? వస్తుంది మేడం, ఎవరైనా నేర్చుకోవచ్చు. అయితే ఒకసారి ట్రై చేస్తాను. రండి మేడం. ఇట్లా రబ్ చేసుకోండి మేడం. ఇట్లా స్మూత్. ఈ ఫింగర్స్ అనేది ఇట్లా వత్తాలి. ఇది లోపల పైనకి వత్తాలి మెల్లగా. మీరు పట్టండి మేడం, ఇట్లా పట్టండి. మీకు చూస్తే ఈజీ అనిపిస్తుంది మేడం. ఇట్లా తయారు చేయాలంటే ఇట్లా చేయాలని అనిపిస్తుంది. ఇట్లా ఇట్లా వస్తుంది మేడం. ఇది ఒక సేపు వస్తుంది ఇక మనం ఏదనుకుంటా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు, కానీ చేస్తుంటే మాత్రం చాలా బాగుంది. ఒక కప్లా తీసుకుందామండి ఇది మనం. మేడం దాన్ని కొయ్యండి, చేతిలో పట్టుకోండి మేడం. సో చాలా తక్కువ పెట్టుబడితో మనం కనుక సమ్మర్లో స్టార్ట్ చేసుకోవాలి అంటే మన చేతులతోటి మెటీరియల్ కాస్ట్ ఏం లేకుండానే చాలా తక్కువ పెట్టుబడితో కూడా మనము బిజినెస్ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయని చెప్పడానికి ఈరోజు లలితమ్మ గారు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు కూడా. సో ఇది మాత్రం ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు, అంతేనండి? అంతే మేడం. ఇది కనుక చేయడం వచ్చింది అంటే చాలా సింపుల్. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే వాళ్ళకు కూడా నేర్పిస్తాం మేడం. ఇంద్ర మహిళా శక్తి బజార్కు రండి. మా స్టాల్ నెంబరు 48. అక్కడ వస్తే మేము అన్ని మీకు ఏది ఐటమ్ కావాలనుకుంటే కూడా అది నేర్పించగలము. సో ఎవరికి ఏ ఐటమ్ కావాలన్నా నేర్పిస్తారు. అండ్ అలాగే మేము ఇట్లా ఫోటోలు చూపించి మాకు ఇలా కావాలి అన్న కూడా తయారు చేస్తాం మేడం. సో చూసారు కదా, మరి మీరు కూడా నేర్చుకోవాలి అంటే లలితమ్మ గారిని అయితే అప్రోచ్ అవ్వండి, మీకు కూడా నేర్పిస్తారు. అండ్ ఇది చేసేటప్పుడు చాలా మంచి ఫీల్ ఉంది నాకైతే. అండ్ చూసారు కదా, నేను కూడా అయితే చేసేసాను. ఎనీవేస్, మరి ఇలాంటి ఇంకా సమ్మర్ రిలేటెడ్గా బిజినెస్ ఐడియాస్ మీకు కావాలి అన్నా కూడా మీ ఒపీనియన్ని కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.